కాశీని విడిపిస్తానని అబద్ధం చెప్పిన జ్యోత్స్నకు దిమ్ము తిరిగేలా శివనారాయణకు నిజం చెప్పిన దాసు. షాక్లో పారిజాతం. ఇంతకు దాసు అంత కోపం ఎందుకు తెచ్చుకున్నాడు? జ్యోత్స్న అలా ఎందుకు మోసం చేసింది? మరి శివనారాయణకు నిజం చెప్పేసరికి పారిజాతం దేనికి షాక్ అయింది? శివనారాయణకు దాస్ నిజం చెప్పిన విషయం పారిజాతానికి తెలుసా? అసలు పారిజాతం షాక్ అవడానికి కారణం ఏంటి? దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దాసు అయితే జ్యోత్స్నకి ఫోన్ చేసేసాడు. అలా ఫోన్ చేసినటువంటి దాసు కాశీ పరిస్థితి గురించి మొత్తం చెప్తాడు. స్వప్న వాళ్ళని శ్రీధర్ లోపల పెట్టి తాళం వేశాడని, కాబట్టి వాళ్ళు రావడం కుదరదని, ఇప్పుడు డబ్బుతో పని కాదు పరపతితో పని అని, నువ్వు వచ్చి ఎవరో ఒకరితో మాట్లాడి ఇక్కడ నీ తమ్ముడిని విడిపించు అని చెప్తే, అలాగే నాన్న, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను వచ్చి విడిపిస్తాను, ఉదయమే వస్తాను, ఇప్పుడైతే ఈ టైంలో ఎవరు రారు, ఎవరు ఉండరు, కుదరదు కదా అని అంటే, సరేనమ్మా అయితే అంటాడు దాసు. అలా నమ్మి స్టేషన్ ముందే కూర్చుని తన కొడుకు గురించి బాధపడుతూ ఉంటాడు. హాస్పిటల్లో వాడు చస్తే వీడు లోపలే ఉంటాడు, అస్సలు బయటికి రాడు. కాబట్టి వాడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో చూసి అక్కడ ఎవరినో ఒకళ్ళని పట్టుకుని వాడిని చంపించేస్తే కాశీగాడు చేసిన మోసానికి తగిన ప్రతిఫలం అనుభవించిన వాడవుతాడు అనుకుంటూ జ్యోత్స్న, అతను ఏ హాస్పిటల్లో ఉన్నాడు నాన్న అని చెప్పి దాసుని అడుగుతుంది. అడిగేసరికి ఇక దాస్ అయితే విషయం చెప్తాడు. చెప్పేసరికి ఇక జ్యోత్స్న వెంటనే ఆ హాస్పిటల్ స్టాఫ్కి ఫోన్ చేసి డబ్బిచ్చి అక్కడ పని పూర్తి చేపిద్దాం అనుకుంటుంది. అలా ప్రయత్నించిన క్రమంలో అక్కడ నర్స్ అడ్డంగా దొరికిపోయేసరికి ఎవరిదంతా చేయించారు అంటే, జ్యోత్స్న గారని ఆవిడ ఫోన్ చేసి ఇదంతా చేయమన్నారు సార్, నాకు ₹1,00,000 ఇస్తానన్నారు, అందుకని తప్పలేదు అనగానే, ఎవరా జ్యోత్స్న అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ జ్యోత్స్న ఎవరో కాదు, శివనారాయణ మనోరాలని తేలుతుంది. నేను రేపు ఉదయం వెళ్ళి ఆయనతో మాట్లాడతాను అని చెప్పి హెడ్ డాక్టర్ అయితే మాట చెప్తాడు. ఇంకెక్కడ ఈలోపు దాసు ఎంతసేపు వెయిట్ చేసినా జ్యోత్స్న రాకపోవడంతో ఉదయం అవ్విన తర్వాత చూస్తాడు దాసు. 10-11 వరకు జ్యోత్స్న రాదు. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక పారిజాతానికి చేస్తే విషయం మొత్తం చెప్పాలని ఏం చేయాలో ఆలోచించి చివరాఖరికి దాసు శివనారాయణకి ఫోన్ చేస్తాడు. సరే ఇది పరిస్థితి అని చెప్పేసరికి, సరే దాసు, నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను, కమిషనర్తో మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడిస్తానని శివనారాయణ తన పరపతిని ఉపయోగించి మొత్తానికి ఆ హాస్పిటల్లో ఉన్న తన పరిస్థితి బాగానే ఉంది కాబట్టి కాశీని విడుదల చేయిస్తాడు. ఇక జ్యోత్స్న తర్వాత ఎప్పటికో ఫోన్ చేసి, నాన్న నేను పడుకుని లేవడం లేట్ అయిపోయింది, తమ్ముడిని నేను ఇప్పుడు వచ్చి విడిపిస్తానంటే, అక్కర్లేదమ్మా, ఆల్రెడీ తమ్ముడిని విడిపించేశాను అని అంటాడు. అవునా, ఎవరు విడిపించారంటే, ఎవరు లేదులే, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఈలోపు పోలీస్ వాళ్ళు దాసుని పిలిచి, రాత్రి ఆ హాస్పిటల్లో ఉన్న అతని మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందట, ఆ నర్సు డాక్టర్కి దొరికిపోయేసరికి డాక్టర్ అడిగేసరికి జ్యోత్స్న అనే అమ్మ ఇతన్ని చంపమంది అని చెప్పిందట అని అనగానే, సరే సార్, ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ ఇష్యూని మళ్ళీ శివనారాయణ గారి దాకా తీసుకెళ్ళకండి, ఇక్కడితో అయిపోయింది కదా, అతనితో కూడా నేను మాట్లాడతాను అని అంటాడు. సరే అంటారు పోలీసులు. ఇంక అక్కడికి అదంతా సద్దుమణిగిచ్చిన దాసు, అంటే కావాలనే అతన్ని చంపి కాశీని జైల్లో ఉండేలా చేయాలనుకుంది జ్యోత్స్న అని అర్థం చేసుకుని ఇక వెంటనే శివనారాయణ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే జ్యోత్స్న మెట్లు దిగుతూ ఉంటుంది. ఇదేంటి మళ్ళీ వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, కొంపదీసి కాశీగాడిని పోలీసులు రిమాండ్కి పంపించేస్తారా ఏంటి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు దాస్ రావడమే శివనారాయణ దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ చేసి ఉంటాడు కాబట్టి నా గదిలోకి రాని శివనారాయణ చెప్తాడు. అలా వెళ్లేసరికి ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళిన దాసు, మీ కాళ్ళు పట్టుకుని నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, ఈ పాదాలు నాకు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలతో సమానం అని అంటాడు. ఏంటో చెప్పు దాసు అని చెప్పని అంటే, మీ ఇంట్లో ఉన్న జ్యోత్స్న నా కన్న కూతురు, మీ ఇంటి బయట ఉన్న దీప ఈ ఇంటి వారసురాలు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే, జరిగింది మొత్తం చెప్పినటువంటి దాసు మాటలతో శివనారాయణ షాక్ అవుతాడు. అలా షాక్ అయిన శివనారాయణ, వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను చూసుకుంటాను, నాకు నిజం చెప్పినట్టు నువ్వు బయట పెట్టకు అంటాడు. దాంతో దాసు, చాలా థ్యాంక్స్ సార్, నేను నా కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే, ఎందుకు వెళ్ళాలి దాసు, నువ్వెక్కడికి వెళ్ళవసరంలా, వాళ్ళకి నేను ఇచ్చే పనిష్మెంట్స్ అన్నీ నువ్వు చూడాలి, ఉండు, ఎందుకు కంగారు పడతావు, నేనేదో ఒక దారి చూస్తానులే అని చెప్పని అంటాడు. ఇక అయిపోయిన తర్వాత పారిజాతాన్ని దాసు కనపడతాడు. కనిపించేసరికి, ఏరా ఇదేంటి
వచ్చిన వాడికి వెళ్ళిపోతున్నావు అంటే కాశీని పొద్దున్నే విడుదల చేశారమ్మా, రాత్రి విడుదల చేశారమ్మా. కాశీని పొద్దున్నే విడుదల చేశారమ్మా, ఇంటికి తీసుకెళ్తున్నానంటే విడుదల చేయటం ఏంటి అంటే జైల్లో ఉన్నాడు, నీ మనవరాలు కనీసం ఈ విషయం కూడా చెప్పలేదా నీకు అంటూ వెళ్ళిపోతాడు. జ్యోత్స్న వంక చూసి నువ్వు మామూలు దానివి కాదే, నిన్ను చూస్తుంటేనే నాకు వణుకొచ్చేస్తుంది అనుకుంటుంది పారిజాతం. చూద్దాం మరి ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.